దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. ప్రతిరోజు కూడా దేవుడు మనందరితో తన వాక్కు ద్వారా, తన యొక్క మాట ద్వారా మనందరితో మాట్లాడుతూ మన హృదయాలకు శాంతిని, సమాధానము, నెమ్మది, మన జీవితంలో, మన బ్రతుకుల్లో నెమ్మదిని మన తలంపులకు కలుగు చేస్తున్న, అలాగే దేవుడు తన ఉచితమైన కృప మన పట్ల చూపిస్తున్న విధానం బట్టి మొదటిగా దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అలాగే మనం కూడా ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో కొంతసేపు గడుపుతూ, దేవుని యొక్క మాట ద్వారా, దేవుని యొక్క వాక్కు ద్వారా మన జీవితంలో ధైర్యాన్ని పొందుకుంటూ, మన జీవితంలో శాంతిని, సమాధానం పొందుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్న విధానం బట్టి, దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి మనం ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాము. ప్రతిరోజు దేవునితో మనం గడపడానికి తన వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు కూడా తన లేఖనాల ద్వారా మాట్లాడుతూ తన యొక్క నామాన్ని గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి మనము ఈరోజు దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నవలసిన వారమై ఉన్నాము. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆమేన్. ఈ లోకంలో దేని కొరకు దుఃఖిస్తున్నావో, దేని కొరకు బాధపడుతున్నావో, దేని కొరకు నీ వేదన, చింత, నీ యొక్క కష్టము ఉన్నదో ప్రభువైన యేసుక్రీస్తుకు సమస్తము ఎరిగిన దేవుడు. ప్రియమైన వారలారా, నీవు నీ యొక్క బ్రతుకులో దేని కొరకు బాధపడుతున్నావో, దేని కొరకు చింతిస్తున్నావో సమస్తము దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు ఫరో వద్ద బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు మోషేతో పలికిన మాట, వారి దుఃఖములు, వారి బాధలు అన్నీ నాకు తెలిసేయున్నది. నిజమే, దేవుడు మనందరి దుఃఖములు కూడా తెలిసి ఉన్నవి. ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న బాధలు, వారు పెడుతున్న నిట్టూర్పులు, దుఃఖములు దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు నీ దుఃఖము కూడా, నీ బాధ, నీ కష్టము, నీ యొక్క ఏదైనా కావచ్చు, దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నిన్ననే ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు, శాంతిని, సమాధానం, నెమ్మదిని కలుగచేయు దేవుడు. ఈ లోకంలో దేని కొరకు దుఃఖిస్తున్నావో సమస్తము ఈ లోకంలో మనుషులకు చెప్పిన ఆ దుఃఖములు, ఆ బాధలు, ఆ నిట్టూర్పులు ఎవరు కూడా ఈ లోకంలో గుర్తించలేరు. కానీ దేవుడు మాత్రం నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నీకున్న కష్టము, వేదన, బాధ, దుఃఖము ఏదైనప్పటికీ కూడా దేవుని మందిరములో, దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో, హృదయ భారముతో, హృదయం కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, దేవుడు కూడా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు. కాబట్టి నీ దుఃఖము ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి ఖచ్చితంగా నీ దుఃఖాన్ని, నీ యొక్క బాధను, నీ నిట్టూర్పును ఆయన తీసివేసి ప్రతి ఒక్క కన్నీటి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు. అలాగే నీ దుఃఖమును నాట్యముగా మార్చగలిగిన దేవుడు. ఆమె ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా శాంతిని, సమాధానము, నెమ్మది కలుగచేయమని, ఎవరు ఏ స్థితిగతుల్లో ఉన్నారో, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, దుఃఖపడుతూ, బాధపడుతూ, ఈ లోకంలో విసికి వేసారి మనుషులపై ఆధారపడుతూ, మనుషులకు చెప్పుకొని ఓదార్పు లేక, శాంతి లేక, సమాధానం లేక ఎవరైతే ఉంటున్నారో వారి జీవితంలో ఈ మాటల ద్వారా మీరు నెమ్మది, ఓదార్పు, శాంతిని కలుగచేయమని, అలాగే వారి దుఃఖములు ఎరిగిన దేవుడవు కనుక వారి దుఃఖములు తీసివేసి నాట్యంగా మార్చి వారి హృదయాలకు, వారి తలంపులకు శాంతిని, సమాధానము, నెమ్మది కలుగచేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
మీ అందరికీ వందనాలు. దేవుడి మాటలను మీ అందరి హృదయాల్లో నెమ్మది కలుగు చేసి శాంతిని నింపునుగాక. ఆమె. మీ అందరికీ వందనాలు. శుభాలు.